అంతకుముందు మోడల్‌గా చేసిన 'కృతి శెట్టి' 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే పాత్ర పేరు పెట్టి పిలిచే రేంజ్ అందుకుంది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ పడితే కెరీర్ జెట్ స్పీడ్‌లో వెళ్తుంది. అలానే 'బేబమ్మ'కు కూడా వరుసగా అరడజను ఛాన్సులు వచ్చాయి. అవకాశాలు వస్తే కాదంటే ఎలా అనుకుని వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్ళింది. అయితే వాటిలో హిట్ అయిన సినిమాల కన్నా ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువున్నాయి. మొదటి సినిమా నుంచి 7, 8 సినిమాల తర్వాత చూస్తే అప్పటికే ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడిపోయింది. హీరోయిన్ కెరీర్ వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటాదన్నది ఎంత నిజమో, కొంత లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయన్నది అంతే నిజం. ఈ క్రమంలో 'బేబమ్మ'కి ఈ మధ్య బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తను ఏం చేసినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక పరిశ్రమలో హిట్ వస్తే ఎంత ఎంకరేజ్ చేస్తారో, ఫ్లాప్ వస్తే అంతే దూరం పెడతారు. ప్రస్తుతం 'మంగళూరి భామ' పరిస్థితి అదే అయ్యింది. 'కృతి శెట్టి'కి అవకాశాలు లేక ఖాళీగా ఉంది. ప్రస్తుతం 'అమ్మడు శర్వానంద్' సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ సినిమా తరువాత తెలుగు సినిమాలో ఆఫర్ ఒక్కటి కూడా లేదు. అవకాశాల కోసం ఈ మధ్య గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటోషూట్ కూడా చేస్తుంది. తను ఇక మీదట గ్లామర్ పాత్రలకు కూడా ఓకే అని హిట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోవట్లేదు. తన మేనేజర్తో రెమ్యునరేషన్ కూడా అటు ఇటుగా తీసుకుందాం, ముందు సినిమాలు దక్కించుకోవాలని అంటుందట. 'ఉప్పెన' హిట్, ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగారాజు' 3 హిట్లు పడగానే కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన 'కృతి శెట్టి' ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదట. ముందు ఆఫర్ ఇవ్వండి, పారితోషికం ఎంత ఇచ్చినా ఓకే అనే పరిస్థితి ఏర్పడిందట. అందుకే తెలుగులో కన్నా ఇతర భాషల మీద ఫోకస్ చేస్తే బెటర్ అని తమిళ, మలయాళ పరిశ్రమల వైపు వెళ్ళింది. కోలీవుడ్లో జయం రవితో ఒక సినిమా చేస్తున్న 'కృతి శెట్టి' మలయాళ స్టార్ హీరోయిన్ రోబినా థామస్తో ఒక సినిమా చేస్తుంది. ఈ రెండూ హిట్ పడితే అక్కడ తిరిగి ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.